జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మీ అన్నయ్య రమ్మనుకుంటే ఏంది? నీకు మీ వదలలేదా? అపర్ణలా పోయి శ్రీవల్లిలా వచ్చిందంటే ఏదో ప్లాన్ చేసి ఉంటది. జాగ్రత్తగా డీల్ చేయాలా. ఆయన రమ్మనుకుంటే నీకెవ్వరు లేరనుకున్నావా? ఈ వదినుంది. నీకేం సంబంధం? నిన్ను ఎవరు రమ్మన్నారు ఇక్కడికి? నేను మీ ఇంటికి రాలే. నా ఆటపడుచుకి ఒంట్లో బాలే అంటే చూసిపోదామని వచ్చినా. తీరా వచ్చినాక చూస్తే అత్తమ్మ రమ్మంటే మీరు వద్దంటుండ్రు. ఇది నీకు సంబంధం లేని విషయం. ఎట్లా సంబంధం లేకుండా పోతుంది? మీరు నన్ను కాదన్నారని నేనందరినీ కాదనుకోవాలా? వదినంటే అమ్మ లెక్క. నా ఆడపడుచుకి కష్టం అంటే నేను రాకుండా ఎట్లుంటా? కష్టం అంటే నువ్వు తీరుస్తావా? బరాబర్ తీరుస్తా. ఏంది? మీకేనా ఇల్లుండేది? మాకు లేదా? ఇంత పెద్ద ఇల్లున్నా అయినల్లు పట్టనంతా ఇరుగ్గా మీ ఇల్లున్నదేమో. నా ఇల్లు చిన్నది అయినా నా బోళ్ళు ఎంతమంది వచ్చినా పట్టెంత పెద్దది. కడుపుతోటున్న చెల్లెలు ఆసుపత్రిలో ఉందంటే ఏ అన్నైనా పనులన్నీ ఇర్చిపెట్టి పరుగు తీస్తాడు. కాని మీరు రోహిత్ మీదున్న కోపంతో చెల్లెల్ని బాధ పెడుతున్నారు. అది సమచేతుందా మీకు? సరే, మీరొద్దన్నాక నా ఆడపడుచు నాకేం ఎక్కువ కాదు, తీసుకుపోతా. శ్రీవల్లి, నీకు ఈ ఇంటికి సంబంధం లేదని చెప్పాక కూడా ప్రతిదానికి మధ్యలో నువ్వు వస్తావేంటి? మీ బిడ్డని చూసుకుంటూ మీకు చేత కాకపోతే ఏం చేయాలి? అందరూ కావాలంటే ఆయన వద్దంటుండ్రు. అందుకు నువ్వు తాళమేస్తున్నావు. శ్రీవల్లి, ఏంది? రోషం వస్తుందా? నీకు రోషం కూడా? అదేంటమ్మా, చెట్టంత మనిషిని పట్టుకొని అంత మాట అంటావు నువ్వు? మనిషా? ఆయన మనిషా? కడుపుతోటున్న కూతుర్ని ఇంట్లోకి తీసుకుపోవుడు చేతగానోడు ఆయన గురించి మాట్లాడుతున్నావు పెద్దతమ్మా? చీపో, నువ్వు నాకు ఏమీ కావు అన్నా నేను నా ఆడపడుచు కోసం వచ్చినా మాట్లాడుతున్నా. కాదంటే నా ఇంటికి తీసుకుపోతా అంటున్నా. మరి నా కొడుకు నా మాట ఇంటడు అనే మనిషికి ఆ మాటనే దమ్ము లేకున్నది. నా మొగుడి మాట కాదలేనోడు ఏ మాట మాట్లాడినా ప్రయోజనమేముంది? నిప్పు మామ అరుపులు ఆవేశాలు మన మీదనే. కొడుకు తాన్న ఈ నడువై ఇగుసాన్ని శాతగానోళ్ళ గురించి ఏం మాట్లాడుకొని ప్రయోజనమేముంది? నీకు నేనున్నా. నడు, మరింటికి పోదా. ఆగో. మా అమ్మాయిని మా ఇంట్లోకి తీసుకెళ్ళలేనంత చేతగాని వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. నువ్వు తీసుకుపోలేకపోతున్నావనే కదా నేను తీసుకుపోతున్నా. సమ్రాట్, ఈ విషయంలో ఆ శ్రీవల్లి గెలవటానికి వీల్లేదు నాన్న. శాన్విని ఇంట్లోకి తీసుకుని రమ్మని చెప్పు. పెదనాన్న, అవునరా, నీ కోపం ఆ రోహిత్ మీదే కానీ మన శాన్వి మీద కాదుగా. అలాంటప్పుడు మన బిడ్డ బాధపడుతుంటే చూస్తూ ఊరుకుంటావా? ఓ నిప్పు మామ, నువ్వెన్ని చెప్పినా ఆయన నీ మాట వినడు. నీతోటి కాదు కాని గప్పాలు కొట్టకుండా గమ్మున కూసో. నానా, ఆ శ్రీవల్లి నన్ను చేతగాని వాడు అంటుందిరా. ఈరోజు తనంది శాన్వి తనతో వెళ్ళిందంటే రేపు ఊరందరూ మనల్ని అలేలా చేస్తుంది.
ఆయన చెప్తూనే ఉంటాడు, మా ఆయన సోన్ చేయిస్తూనే ఉంటాడు. నువ్వు రా సాన్వి, మన ఇంటికి పోదాం. రా. ఏ ఆగో, మేముండగా మా అమ్మాయిని నువ్వు మీ ఇంటికి తీసుకెళ్ళడం ఏంటి? సామ్రాట్, తీసుకురమ్మనరా లోపలికి, లేదంటే రేపు నలుగురిలో మన పరువు పోతుంది. అవునన్నా, అన్న గెంటేస్తే వదిన తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకుందని ఎన్ని మాటలంటారో ఈ పాడు సమాజం. ఆయనతో నేను కాదు, ఆయన చెప్పిండని మంది మాటలంటారని, మంది ముంగట మానం పోద్దని మీ అన్న భయపడతాడా? నిన్ను లోపలికి రమ్మంటాడా? అది జరిగేది కాదు. నువ్వురా. ఆగో, అమ్మా, మన మనిషి పరా ఇంట్లో ఉండడం ఏంటి? లోపలికి తీసుకెళ్ళు. చూసావా, నా కొడుక్కి నా మాట అంటే వేదవాకు. మరి లోపలికి రండి. ఏయ్, ఆగో. శ్రీవల్లి, ఈ ఇంటికి ఎటువంటి సంబంధం లేని నిన్ను కాదు రమ్మంది, నా వాళ్ళని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.